ఏఆర్జీ న్యూస్ టీవీకి స్వాగతం. కారపల్లిలోని మెస్సయ్య అగ్నిజ్వాల మినిస్ట్రీస్ బ్రదర్ ఏజే స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పస్కా పండుగ ప్రభురాత్రి భోజనం కార్యక్రమంలో ఐజాక్ ఈ కుస్మా గారు మరియు సంఘస్థులు ప్రార్థనలో పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత ఇంకా సబ్బాలు ఎత్తేసారు అని చెప్పడానికి ఎక్కడ బైబిల్ ఆధారము కనిపించదండి. లోకాసు చూడండి 24 అధ్యాయం 57 వచనం చూస్తే మెస్సయ్య గారు తీరివేయబడ్డ తర్వాత కూడా సమాజము విశ్రాంతంగా కూడుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు కనుక మీరు చూడండి ఒకసారి టక తీసుకుంటే మీకు నేను చాలా స్పీడ్గా చెప్పగలను. ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలన చెయ్యాలి. పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. పరిశీలన చేయకపోతే మాత్రము ఈ విషయాలు మీకు అర్థం కాదు. ఇంకో విషయం అండి, విశ్రాంతి దినం పాటించడం మొదలు పెట్టారనుకోండి మీ మీద చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శల్లో ఇంకొక విమర్శకి సమాధానం చెప్తాను నేను. విశ్రాంతి దినాన్న నడవదగినంత దూరమైన తక్కువ దూరమే నడవాలి, ఎక్కువ దూరం నడకూడదు. అర్థమన్నా? ఎంత దూరం నడవాలి? నడవదగినంత దూరం మాత్రమే నడవాలి విశ్రాంతి దినం, కానీ ఎక్కువ దూరం నడవమని ఎక్కడ బైబిల్లో లేదు. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, మీరు చాలా దూరం నడుస్తున్నారు, కాబట్టి మీరు విశ్రాంతి దినం పాటించట్లేదు అని చెప్తారు అనండి. నపుంసకుడు యెరూషలేములో ఆరాధన చేయడానికి ఎక్కడి నుంచి రథం మీద వచ్చాడు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాడు రథం మీద? గాజా ప్రాంతం నుండి ఆయన రథం మీద యెరూషలేములో ఆరాధన చేయడానికి వచ్చాడు. మరి అప్పుడు మరి ఎంత దూరం నుంచి ఆరాధన చేయడానికి వచ్చాడు అని అడిగితే నడవదగినంత దూరం నుంచి వచ్చాడు ఆయన ఆరాధన చేయడానికి లేదే. అంటే మనం మరి ఇలాంటి విషయాలు మనం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాం? అంటే బైబిల్ సరిగ్గా మనము చదవడం లేదు. మనం ఎంతసేపు పెద్ద గొట్టాలకి అయితే చూస్తున్నాం. ఆ పెద్ద గొట్టాల నుంచి వచ్చేదే దేవుని మాట, వాళ్ళు చెప్పేదే దేవుని మాట అని చెప్పి ఇది ఒక మైండ్ ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి మనం బైబిల్కి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అలాగే ఇంకో విషయం చూస్తే అపోస్తల కార్యములు 13:44 చూస్తే అక్కడేమంటుంది తెలుసండి. ఆ రోజు ఆ విశ్రాంతము పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు వచ్చినంత. పట్టణం అంతా వచ్చిందంటే పట్టణం అంటే ఎంత దూరం ఉంటుంది చూడండి. వాక్యం 13:44 వచ్చిన అపోస్తల కార్యం 13 చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. అంటే పట్టణం అంటే ఎక్కడ ఉంటుంది? ఈ నడవదగిన దూరం ఉంటుంది పట్టణం, ఇటు నడవదగిన దూరంలో పట్టణం, అటు నడవదగిన దూరంలో పట్టణం, ఇటు నడవదగిన దూరంలో పట్టణం, వెనకాల నడవదగిన దూరంలో పట్టణం ఉందా? పట్టణం అంటే ఎంత దూరం ఉంది? మనకి ఖమ్మం పట్టణమే కదా. ఎంత దూరం ఉంది? మా ఊరు అమలాపురం ఎంత, అది పట్టణం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది నేను? అంటే పట్టణం అంతా వచ్చిందంటే ఇలాంటి చూపించిన వాక్యాలు ఏం చూపిస్తారంటే నడవదగినంత దూరమైన కలప నడాలి. మీరు మరి ఎక్కడ చాలా దూరం నుంచి ఆటోలు వేసుకొస్తున్నారు, మీ పాత్రలు బండి మీద వస్తున్నారు, మీరు ఏమైనా జరుగుతారు అలా జరుగుతుందని చెప్తుంటే మనం ఏమైపోతున్నాం సార్? సప్రెస్ అయిపోతున్నాం, డౌన్ అయిపోతున్నాం. అది బైబిల్ ఏముంది? రథం మీద వచ్చాడైనా యెరూషలేములో ఆరాధన చేయడానికి. రథం ఎంత దూరం? నడవదగినంత దూరం ఉందా? అంటే ఒకానొక టైంలో ఇచ్చిన ఆ ఆజ్ఞలు ఈ సమయానికి ఏమైందంటే మోడిఫికేషన్ జరిగినాయి. మోడిఫికేషన్ అంటే తెలుసండి మీకు? ఇప్పుడు దానికి గుర్రాలు, రథాలు, తర్వాత గాడిదలు ఉండి ఏంటి మోసే సమయంలో వాహనాలు ఏంటి? వాహనాలు ఆ టైంలో గాడిదలు, గుర్రాలు, ఒంట్లు. అవునండి. మరి ఈ రోజుల్లో మనం దేని మీద వెళ్తాం? గాడిదల మీద, గుర్రాల మీద, ఒంట్ల మీద వెళ్తాం మనం ఈరోజు. అదిగోండి, అది గుర్రమా గాడిద ఒంటామది? అది చూడండి, అదేమంది? అదేంటది? కారు. మరి అది గుర్రమాన అంటామా కదా?
ఆ గుర్రం ఒకనొక 4,000 సంవత్సరాల క్రితం ఆ గుర్రము ఇలా తయారయ్యింది. అప్పుడు గుర్రాల మీద చేశారు, ఇప్పుడు దీని మీద చేస్తున్నారు. అర్థమైందండి. అప్పుడు సముద్రం మీద చేసేవారు కాదు, చిన్న చిన్న ప్రదేశాల్లో ఏదో చెప్పలు పెట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఓడలు. ఏమంటే ఈ ఈ సమస్య లేకుండా విమానాలు. ఇప్పుడు ప్రయాణం ఎలా చేస్తాం మనం? విమానాలు. దేశాలు ఖండాంతరాలు తిరిగి వచ్చేస్తున్నాయి, మొత్తం ప్రపంచం తిరిగి వచ్చేస్తున్నాయి విమానాలు. మరి అప్పుడు విమానాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏమంటారంటే అప్పుల్లాగే ఉండాలి. ఇప్పుడు కూడా అంటున్నారు అప్పుల్లాగే ఉండాలంటే అప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెలు ఏరు తెచ్చుకోవాలి. ఇప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెలు ఏరు తెచ్చుకుని వంట చేసుకోవాలి ఎవరు లేరండి. ఇప్పుడు చాలా తక్కువ, ఒకవేళ ఇష్టం ఉండొచ్చే తప్ప చాలా తక్కువ. అందరూ ఇలా పెట్టి కొట్టడమే గ్యాస్ని. అవునండి, ఇలా పెట్టి కొడుతున్నారు. ఈవెన్ పల్లెటూరులో కూడా గ్యాస్ పెట్టి కుడిస్తున్నారు. ఇలా పెట్టి టిక్ పంటూ మంటలు లేపుతున్నారు. కానీ అప్పుడు కట్టెలు తెచ్చి అవన్నీ మళ్ళీ రాపిడి పెట్టి అలా చేసేవారు. ఇప్పుడు ఏమన్నారంటే ఇదిగో మరి విశ్రాంతిని వంట చేయకూడదు, ఎక్కడైనా చూపించు, పండుగ చేయమని కొత్త నిబంధనలు ఎక్కడ ఉంది చూపించాలి అడుగుతుంటారు. కొత్త నిబంధనలు చెప్పలేదు, చెప్పని పని లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ పాత నిబంధనలు చెప్పాడు, ఆ చెప్పింది అలా కంటిన్యూస్గా వస్తుంది. ఇంకో విషయం చెప్తాను. క్యాలెండర్ ఉంది కదండి, క్యాలెండర్లో వారానికి ఎన్ని రోజులు చెప్పండి? వారానికి ఎన్ని రోజులు? వారానికి 7 రోజులు. ఈ వారానికి 7 రోజులు అనే సంగతి బైబిల్ ఎక్కడ చదువుతాం మనం? ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం చదువుతాం. మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము, 7వ దినము అని. అవి వారానికి. 12 నెలలు ఎక్కడ ఉన్నాయి? 12 నెలల గురించి బైబిల్లో ఉంటాయి. నేసాము, అబీబు, ఈ నెలలన్నిటి పేర్లు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? కొత్త నిబంధనలు ఎక్కడైనా ఒక్క నెల పేరు ఉందా చెప్పండి? కొత్త నిబంధనలు ఎక్కడైనా క్యాలెండర్ నెలలో ఒక్క నెల పేరైనా కొత్త నిబంధనలు ఉందా? లేదు, లేవు. మరి అదే క్యాలెండర్ ఫాలో అవుతున్నాం, అవే 7 రోజులు ఫాలో అవుతున్నాం. కానీ మేము చెప్తున్నాం, నేను అడిగినప్పుడు కొత్త నిబంధనలు ఎక్కడైనా క్యాలెండర్ గురించి కానీ 12 నెలల గురించి కానీ వారంలో 7 రోజులని కానీ నువ్వు కొత్త నిబంధనలు చూపించంటే అతను చూపించడానికి అతని దగ్గర ఏం ఆస్కారం లేదు. ఓన్లీ కాపీ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన నుంచి కాపీ చేస్తాడే తప్ప కొత్త నిబంధనలో మళ్ళీ కొత్త అధ్యాయం కూడా లేదు. వావి వరుసలు కూడా పాత నిబంధన నుంచి కాపీ చేస్తాడు తప్ప కొత్త నిబంధన ఎక్కడ మళ్ళీ చెప్పబడలేదు. అలాగే విశ్రాంతి గురించి కూడా కాపీ చేస్తాడు. ఇంకో విషయం చెప్పండి, ఆశ్చర్యపడే విషయం. ఒక ఆయన అడిగిన ఒక పెద్ద పాస్టర్ గారు ఏమంటే లేదండి, లేదు, అది కొత్త నిబంధన రాశాడు. కొరింథీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో రాశాడు. ఏమంటే వాళ్ళందరూ మోసే మేఘంలోను సముద్రంలోను వాళ్ళ బాప్తిసం పొందిరి అని రాసింది. అందుకని బాప్తిసి యోహాను వచ్చి బాప్తిస్తున్నప్పుడు ఇదేంటయ్యా కొత్త ప్రోగ్రాం ఉంటే నువ్వు బాప్తిస్తున్నావు అన్న మాట యూదులు అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది బాప్తిసం అనే సంగతి. కానీ దాంట్లో కొంతమంది యూదులకి తెలియదు కాబట్టి ఆయన దగ్గర బాప్తిసం వాళ్ళు పొందలేదు. అదొక మీకు కనుక ఇలాంటి మర్మాలు, లోతైన మర్మాలు ఎక్కడున్నాయంటే అన్ని బైబిల్లో రాసి లేవు, అన్ని నీ ఓల్డ్ టెస్టమెంట్లో లేవు. ప్రతిదీ మళ్ళీ ఓల్డ్ టెస్టమెంట్లో నువ్వు తేళ్ల మధ్య ఉన్నావు అంటే పాముల మధ్య, తేళ్ల మధ్య అంటే పాములు లాంటి మనుషుల మధ్య, తేళ్ల లాంటి మనుషుల మధ్య నువ్వు ఉన్నావు. అయినా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాను. అర్థమవుతుందండి. మరి ఎంత బలంగా పరమతండ్రి వాక్యం చెప్తున్నప్పుడు ప్రతిదాన్ని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మనం కంగారు పడవలసిన అవసరం ఏముందండి? మనం కంగారు పడవలసి ఉందా? ఈ పస్కా పండుగని మెస్సయ్య గారు ఎలా మార్చాడు? ఇందాక చెప్పాను కదా మీకు, గుర్రాలు గాడిదలు అలా మారాయని. దీన్ని ఎలా మార్చాడు ఆయన? ప్రభురాత్రి భోజన సంస్కారంగా మార్చాడు. ప్రభురాత్రి భోజన సంస్కారంగా మారిస్తే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం యొక్క మర్మం కూడా తెలియక వారం వారం ఇచ్చేస్తున్నారు. నెలలో ఫస్ట్ వీక్లు ఇచ్చేస్తున్నారు, మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఇచ్చేస్తున్నారు, ఆదివారం ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఇంకా మీరు చూస్తే ప్రతి ఇంటంటా ఇరిసేసారంటే రొట్టి, ఇంటంటా ఇరిసేసారన్న రొట్టి కాబట్టి చెప్పి ఇంటంటా ఇరిసేస్తున్నారు ఇప్పుడు రొట్టి. కానీ ఒరిజినల్ ఇది ఎప్పుడు పెరగాలి? బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా ఆయన మరణదినం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరణదినం ఎప్పుడు వస్తుందండి? పుట్టుక దినము సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మరణదినము సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి వీళ్ళేమన్నారంటే అలా కాదండి, మరణదినము వారం వారం వచ్చేస్తుంది, ప్రతిదినం వచ్చేస్తుంది. మరణదినం ప్రతిదినం వచ్చేస్తుందండి చెప్పండి. ఆదివారము పునరుత్థాన దినం అయితే మరి ప్రతి శుక్రవారం ఏమవ్వాలి? ఏమండి? గుడ్ ఫ్రైడే అవ్వాలి. ఏమవ్వాలి?
ఎవ్రీ సండే ఈస్టర్ సండే అయితే ఎవ్రీ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అవ్వాలి. మరి ప్రతి శుక్రవారం గుడ్ ఫ్రైడే అమ్మని నీకని అడిగాను. అలాగండి అంటుంది. ఎందుకని లేకపోతే ఆదివారం పునరుత్థానం. ఆదివారం పునరుత్థానం కాదండి, పునరుత్థానం 17వ తారీఖు. అంతేగాని ప్రతి సంవత్సరం ఆదివారం పునరుత్థానం రాదు. అదొక వస్తుందండి ప్రతి రోజుని ప్రతి సంవత్సరం వస్తుందా? నేను శనివారం పుడితే ప్రతి సంవత్సరం శనివారం వచ్చేదా? డేట్ వస్తుందా లేకపోతే డే వస్తుందా? ఆలోచించుకోవాలి కదా. మనం బాగా చదువుకున్న టైంలో ఉన్నామా లేదా చదువు సంస్కరణ టైంలో ఉన్నామా? మనం ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూస్తుంటే పస్కాది ఏంటంటే ఆయన క్లియర్గా చెప్పిందంటే ప్రతి సంవత్సరం నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అస్తమాట ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. వారం గుర్తుంటలేదేమో, గుర్తుండదా? ఒక కండక్టర్ గారు బస్ కండక్టర్ ఒక ఉండేవాడు. అతను ఏం చేశాడంటే ఓ జోబులో ద్రాక్షరసం కాయ జోబులో పెట్టుకున్నాడు. ఈ జోబులో రొట్టె ముక్క పెట్టుకున్నాడు. రొట్టె ముక్క పెట్టుకుని అడుగు బస్ స్టాప్ కొంచెం ఖాళీ దొరికినప్పుడల్లా జోబులో నుంచి రొట్టె ముక్క తీసుకోవడం, తినడం, ఇలా తీసుకుని ఇలా రావడం. ఏంటయ్యా అని అడుగుతుంటే సంస్కారం అండి, అనుక్షణము గుర్తుపెట్టుకోవాలి కదండి. నాకు గుర్తొచ్చినప్పుడల్లా తాగేస్తున్నానండి, ఇదిగోండి అని చెప్పి పొడుగు సారా సీసలా పెట్టుకున్నాడు. ద్రాక్షరసం ఓ రొట్టె ముక్క 50 పైసలు ఇచ్చి రొట్టె ముక్క కొడుకుని ఇలా తినేయడం, తాగేయడం. అదండి అదా ఆదివారం. ఏ రొట్టెది వాళ్ళు ఇచ్చింది కేవలం సామాన్యమైన రొట్టెది. ఆ దేశంలో రొట్టె వాళ్ళకి ఆహారం, అంతేకాని అది ప్రభురాత్రి భూమి సంస్కారం సంబంధించిన రొట్టె కాదు. ఎంఐ మార్గంలో రొట్టె ఇచ్చాడు, 5,000 మందికి రొట్టె ఇచ్చి పెట్టాడు, 3,000 మందికి రొట్టె ఇచ్చి పెట్టాడు. అర్థమైందండి. ఆదివారం రొట్టె ఇచ్చాడని ఉంది. అదేంటది శనివారం రాత్రి అది ఆ రొట్టె ఇచ్చాడు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ రొట్టెలు తింటే ఉండిపోరు వాళ్ళు. రొట్టె తింటున్నారంటే మొత్తం అస్తమాటి ప్రభురాత్రి భూమి సంస్కారం తినేస్తారని కాదు అని అర్థం. ఈ రొట్టె ప్రత్యేకమైన రొట్టె ఇది. లేకపోతే కండక్టర్ గారు లాగా ఒక సీసా జోబులోనో ఓ జోబులోనేమో రొట్టె ముక్క పెట్టుకోలేం. ఇంకా అలాగా కాదు కదా. మన తల్లిదండ్రులు చనిపోతున్నారు. చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క పుట్టినదినాలు ఎప్పుడు చేస్తున్నాం మనం? ఆయన ఎప్పుడు పుట్టిన చేస్తున్నాం. మన అంబేద్కర్ యొక్క చేశారు 137 వచ్చింది. ప్రతిరోజు చేస్తున్నారు, ప్రతి ఆదివారం చేస్తున్నారు, వాళ్ళు చేయలేదు కదా. అలాగే మనం కూడా మన మెస్సయ్య గారి గురించి చెప్పినప్పుడు ఆయన మరణదినం ఏ రోజు ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుని ఆ రోజు చేయమంటే ప్రతి ఆదివారం చేస్తాం. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి గుర్తుపెట్టుకుంటావు నువ్వు? అసలు నువ్వు మర్చిపోతే కదా. మనం ఎప్పుడైనా మర్చిపోయామని మెస్సయ్య గారిని. మీకు ఇంకో చిన్న మాట చెప్తాను, బాధపడండి. ఒక ప్రేమికురాలు అడిగిందట ప్రేమికుడిని అడిగాడు, అమ్మాయి మనం ఎలా ప్రేమించుకున్నాం అంత బాగున్నాం కదా, నేను నీకు ఎప్పుడెప్పుడు గుర్తొస్తానని అడిగాడంట. నేను ఇప్పుడు ఎప్పుడెప్పుడు గుర్తొస్తానంటే ఆవిడందంట, మన ఇద్దరం ఇలా నడిచేస్తున్నప్పుడు అక్కడ నువ్వు చాక్లెట్ కొనిచ్చావు, అక్కడ నాకు ఏదో చేసి ఇచ్చావు, అక్కడ గుర్తొస్తున్నావు. మళ్ళీ బజార్ తీసుకెళ్ళి నాకు బ్యాగ్ కొనిచ్చావు, అక్కడ గుర్తొస్తున్నావు. లేదా ఈ ప్లేస్కి వెళ్తే అక్కడ గుర్తొస్తున్నావు అని చెప్తుందట. అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఈ డబ్బులు బాగా వదలగొట్టిందో, ఈ దగ్గర క్షవరం చేసిందో అవన్నీ గుర్తు చెప్తుందట. చెప్తుంటే ఈడు అలాగా అని చెప్పి ఈయన గారు ఆనందపడిపోతున్నాడు. క్షవరం అయిపోతుంది కదా. క్షవరం అయిపోయినా కొంతమందికి వివరం తెలియదు. అలాగ అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ అడిగిందంట. ఆవిడేమడిగింది, సరే కానీ నువ్వు బాగా అడిగావు నన్ను, ఏంటి నేను ఎక్కడెక్కడెక్కడ గుర్తొస్తాను అడిగావు, సరే నీకు నేను ఎప్పుడు గుర్తొస్తానని అడిగినాను. అసలు నిన్ను మర్చిపోతే కదా గుర్తు రావడం కదా. అసలు నిన్ను నేను మర్చిపోతే కదా గుర్తు రావడం కదా. గుర్తు ఎవరికి రావాలి? మర్చిపోయేవాడికి గుర్తు రావాలి. అదే మర్చిపోకుండా వాడికి గుర్తేది ఇంకా ఆల్రెడీ గుర్తున్న కూడా మర్చిపోతాడా? అలా మెసేజ్ గారిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం మర్చిపోతామా? వీళ్ళు మర్చిపోతారు కాబట్టి అప్పుడప్పుడు వారం తింటున్నారు. వీళ్ళు మర్చిపోతుంటారు కదా. మర్చిపోయి రకాలు ఇవి ఎవడన్నా మీకు ఒకటి అందంగా కనిపిస్తే మర్చిపోతుంటారు. ఇయ్యండి ఈ పనులు. అసలు ఆయనకంటే అందమైన వాడు ఎవడో పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో కానీ ప్రపంచంలో కానీ భూలోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఆయన మనం ఎలా మర్చిపోతాం? ఆయన చెప్పింది చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా చేయమని పని లేదు. ఏదో ఎక్కువ ప్రేమ చూపేస్తున్నట్టు మాట్లాడతారు. ఏ ప్రేమ అవసరం లేదు. ఆయన ఏం చెప్పాడో చెప్తే సరిపోతుంది. నా మరణ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నేను ఒకటి చెప్పాను. ఇప్పటికీ మెస్సయ్య గారంట మనిషి నరుడు అన్నాడు. మెస్సయ్య గారు నరుడుగా ఉన్నాడా చెప్పండి? మెస్సయ్య గారు ఇప్పటికీ నరుడుగా ఉన్నాడా? నేను అన్నాను, ఒరే నాయన నువ్వు బైబిల్ చదువుతావు, ఏం చదువుతావు నాకు అర్థం కాదు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు నరుడుగా ఉన్నాడు. 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చనిపోయి ఈ ఒక్క మాట చెప్పేసి ముగించారు. చనిపోయి
సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మొత్తం అలా ఆయన యొక్క శిష్యులకు అందరికీ కనిపించిన తర్వాత ఆరోహణుడై, ఈ మాట చాలా జాగ్రత్తగా, ఆరోహణుడై అంటే పైకి ఇలా వెళ్ళిపోతూ ఆరోహణుడై తేజోమయుడయ్యేను. తేజోమయుడైపోవడం అంటే ఏంటమ్మా చెప్పండి? తేజోమయుడు అయిపోవడం అంటే ఏంటి? వెలుగు అయిపోయాడు. ఆ కొండ నుంచి అలా పైకంటే వెళ్ళిన తర్వాత ఆరోహణుడై తేజోమయుడైన వెలుగైపోయాడు. ఇప్పటికీ కూడా చాలా మంది అని చెప్పాలి ఏమంటారు సార్, యెహోవా సాక్షులు ఇంకా చాలా సంఘాలు ఏమంటారు సార్, యేసుక్రీస్తు అండి కేవలం నరుడండి, మధ్యవర్తి అండి, పాల పీక నోట్లో రాబెట్టుకున్నా అని తాగుతున్న శిశువండి అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఆయన ఆల్రెడీ తేజోమయుడు అయిపోయాడు. తేజోమయుడు అయిన తర్వాత, తేజోమయుడు అవ్వకముందు ఒక రకంగా ఉంది ఆయన పరిస్థితి, తేజోమయుడు అయిన తర్వాత ఒక రకం. తేజోమయుడు అవ్వకముందు 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు గడ్డం పట్టుకుని పీకారు, అర్థండి, క్యాండర్ నుంచి ఉమ్ములూసారు, ముఖం మీద గుద్దారు, నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పమని అడిగారు, తర్వాత బయలు పెట్టి పొడిచారు, పిచ్చోడు అన్నారు, బయలుజిబుల్ వాళ్ళు దెయ్యాలనుకుంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడి రకరకాలుగా హింసించారు ఆయన్ని. ఎప్పుడు 33.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తేజోమయుడై ఆరోహణుడై తేజోమయుడు అయిపోయిన తర్వాత ఆయన పవర్ ఎలా ఉందో తెలుసా మీకు? ఆయన పవర్ దమస్కు రోడ్లో మనోడు గొడవేసుకుని నేను వెళ్తున్నాడు, గొడవ లాగిపెట్టి ఇచ్చాడు పైనుంచి. ఎలా ఇచ్చాడండి? పైనుంచి లాగిపెట్టి ఇచ్చాడికి మొత్తానికి దేకేశారంటే మొత్తం అందరూ అలాగా దేకి నీవు హింసించున్న యెషువా అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఈ పాస్టర్ అంటారు నీవు హింసించున్న యేసు అని చెప్పాడు. యేసు అని చెప్పాడా? యేసు అని చెప్పాడండి. ఎబ్రీ స్వరంలో ఆయన క్లియర్గా చెప్పాడు నీవు హింసించిన యెషువా అని చెప్పాడు. క్రిస్టియానిటీ అంతా కూడా అబద్ధం అండి, క్రైస్తవ మతం అంతా అబద్ధం. ఎలాగని అడగండి. క్రొత్త నిబంధన అంతా గ్రీక్లో రాశారని చెప్తారు. గ్రీక్లో ఆయన పేరు ఏమని రాశారు తెలుసండి? ఈసోస్ అని రాశారు. ఈసోస్ INRI, JNRI కాదు. అట్లండి అక్కడ ఆయన మెస్సయ్య గారు దమస్కు రోడ్లో అపోస్తలుడైన పౌలు పడగొట్టి హెబ్రీ భాషలో పేరు చెప్పాడు, ఆయన పేరు చెప్పాడు అన్న దగ్గర ఏమి రాశారు తెలుసా? యోషువ అని రాయడం మానేసి ఈసోస్ అని రాశాడు. ఆయన ఈసోస్ అని చెప్పాడా యోషువ అని చెప్పాడా? ఏమని చెప్పాడైనా? నీవు హింసించిన యెషువా అని ఆయన చెప్తే ఈ గ్రీకులో తర్జుమా చేసి ఈసోస్ అన్నాడు అని చెప్తున్నాడు. ఇది అబద్ధమా అది అబద్ధమా? ఆయన నోటితో చెప్పిన పేరు అది. యెషువా పేరు ఆయన నోటితో చెప్పిన పేరు అది. ఆ పేరు కూడా బైబిల్లో తీసేసి ఈసోస్ అని రాశాడు. ఇది అబద్ధమా ఇది అబద్ధమా అని అడిగితే మాట్లాడరు, పెద్ద పెద్ద గొట్టాలు. బైబిల్ సొసైటీ కూడా పెద్ద గొట్టమండి, ఆ గొట్టమే మాట్లాడలే అడుగుతుండే. ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు రాశారు దీంట్లో. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం అబద్ధీలమైన మనం వాక్యం తెలిసిన మనం ఏం చేద్దామంటే అబద్ధికుల్ని అనుకరిస్తున్నాం కానీ నిజాన్ని అనుకరించడానికి భయపడిపోతున్నాం. అలా భయపడవలసిన అవసరం మనకి లేదు. ఆయన క్లియర్గా చెప్పాడు ఈసోస్ అని. ఒకడక్కడ లిప్యంత్రీకరణ చేశాడంట. లిప్యంత్రీకరణ అంటే ట్రాన్స్లిటరేషన్ అంటారు ఇంగ్లీష్లో. నేనన్నా ఒరే లిప్ ఉంటే సరిపోతారా? లిప్ అంటే పెదవి, లిప్ అంటే పెదవితో పలకొచ్చు యెషువా అని. అంతేకాని దానికి లిప్యంత్రీకరణ అవసరం లేదు. ఎవరు చెప్పాడు? ఏదో చెప్పండి కన్నా. లిప్యంత్రీకరణ అంటే ట్రాన్స్లిటరేషన్ చేయడం. లిప్ అంటే మన పెదవి సరిపోద్ది యెషువా అని పలకడానికి. లిప్యంత్రీకరణ దేనికి అని అడిగితే కోపం. అర్థమవుతుందండి మీకు? ఇలా ఎంతోమందిని ఎదిరించుంటాను నేను. దేనికోసం ఎదిరిస్తున్నాం అంటే మనం నమ్మిన తండ్రి విలువైన వ్యక్తి ఆయన ఇప్పటికీ ఎలా లేడని చెప్తున్నాను మీకు. ఏం చెప్తున్నాను తెలుసా? చాలా మంది ఆఫ్టర్ ఆల్ మ్యానా లాగిపెట్టి ఇచ్చాడు పైనుంచి. లాగిపెట్టి ఇచ్చాడికి మరి కింద ఉన్నప్పుడు గడ్డబడి పీకినప్పుడు క్యాంటీన్ నుంచి మూసినప్పుడు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు ఆయన. కానీ పైకి వెళ్ళిన తర్వాత లాగిపెట్టి ఇచ్చాడికి మొత్తం దిగారు. అథవా 3 రోజులు గుడ్డోడు అయిపోయాడు. ఇది వదిలిపెట్టండి పోయి. ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను ఏం చేయడం తెలుసండి? ఆయనతో మాట్లాడుతున్న ఒక స్వరం వెనక నుంచి మాట్లాడుతుంటే ఎవరబ్బా మాట్లాడుతున్నారని చెప్పి చూద్దామని చెప్పి ఇలా తిరిగాడట వెనక్కి. ఏమైనా తెలుసండి అక్కడ బైబిల్లో? ఎప్పుడైతే ఇలా తిరిగి చూద్దాం అనుకున్నాడో ఆయన పాదాల దగ్గర చచ్చిన వాని వేరే పడిపోయాడంట. ఎవరి పాదాల దగ్గర? యెషువా మెస్సయ్య యొక్క పాదాల దగ్గర. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవం కలిగిన యేసయ్య, సమయంలో ప్రభువా మీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా
అద్భుతమైన విషయాలను తెలియపరిచిన దేవుడవు నాయన. తండ్రి యావే, తండ్రి ప్రభు మెస్సయ్యగా మా మధ్యకి వచ్చావు అయా. తండ్రి తెలియని విషయాలు మాకు బోధిస్తున్నప్పుడు అయా మా మనోనేత్రములు తెరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ పస్కర ఆరాధన మీరు జరిగించారు అయా, అనేకులను మీరు నడిపించారు తండ్రి. మీరు మాట్లాడినారు, మీ స్వరం వినిపించారయ్యా. మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు తెచ్చుకొని దేవా, వినగలిగిన వారు నాయన అనేకులు ఎదుట సాక్షులుగా మీరు నిలబెట్టండి అయా. సత్యమైన మార్గములో మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ దాసులు ఇక్కడి ప్రాంతంలో తండ్రి నశించిపోతున్న వారి కొరకు నాయన ప్రయాసపడతా ఉన్నారు అయ్యా. స్టీఫెన్ పాలయ్య గారిని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి సంఘాన్ని మీరు బలపరచండి మా ప్రభువా. కూడొచ్చిన దైవ సేవకులను ఆయా ప్రాంతంలో మీరు బలంగా వాడుకోండి అయ్యా. ఈ అద్భుతమైన ఈ పండుగలో పాల్గొనే అవకాశాన్ని మీరు నాకు మా కుటుంబానికి దయచేశారు అయ్యా. దూర ప్రాంతము నుండి మా మధ్యకి నడిపించిన మీ దాసులు అద్భుతమైన లేఖనాలు, మాకు తెలియని విషయాలను బోధించారయ్యా. ఇంత గొప్ప దైవజ్ఞుని ప్రభా నిలబెట్టి మాట్లాడిన దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అల్పుడు నాకు ఇచ్చిన ఈ ప్రార్థనా సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మెస్సయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.